లైఫ్‌లో ఒక డీప్ నిజం ఉంది. మనిషి నచ్చిన వాళ్ళు మార్చే వాళ్ళని తన జీవితంలోకి ఎక్కువగా ఆకర్షిస్తున్నాడు. ఎందుకంటే ఒక నమ్మకం ఉంది. మనం సంతోషంలో కన్నా బాధలోనే ఎక్కువగా ఎదుగుతాము. మన జీవిత పాఠాలేంటంటే వాళ్ళు నీ విలువ నీకే తెలిసేలాగా చేస్తారు. నిన్ను వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరిని లైఫ్‌లో ఎక్కువగా నమ్మొద్దు అనే పాఠాన్ని నీకు నేర్పిస్తారు. అంటే ఎక్కువగా ఎవరిపైన మనసు పెట్టుకోకు అని నేర్పిస్తారు. నిన్ను మోసం చేసిన వాళ్ళు ఎవరిని ఎంతవరకు నమ్మాలో అనే పాఠాన్ని నీకు నేర్పిస్తారు. మోసం చేసిన వాళ్ళు ఎవరిని ఎంతవరకు నమ్మాలో అనే అర్థాన్ని అనే పాఠాన్ని నీకు నేర్పిస్తావు. అదే కన్నీళ్లతో నేను ఒక స్ట్రాంగ్ పర్సన్‌గా నీకు తెలియకుండానే నేను ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మన మనసులో బాధ, కోపం పెట్టుకోకుండా ఆ చేదు జ్ఞాపకాల నుండి మరియు ఆ చేదు అనుభవాల నుండి, ఆ వ్యక్తుల నుండి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనకు ఒక పవర్‌ఫుల్ హీలింగ్ మెథడ్ ఉంది. అదేంటో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఆ 4 పదాలు. ఆ 4 వర్డ్స్. ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్. అంతరాత్మకు మీ ఇన్నర్ సోల్‌కి మీరు మీ హార్ట్ మీద చేయి వేసుకొని చెప్పాల్సిన వర్డ్స్. ఐయామ్ సారీ అంటే నా జీవితంలోకి నాకు తెలియకుండా ఇలాంటి పరిస్థితులు నెగటివిటీనే తెలియకుండానే ఆకర్షించినందుకు, నాలోని బాధను నేను భరిస్తున్నందుకు నిన్ను నువ్వు క్షమించమని అడుగుతున్నావు అన్నమాట. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. దయచేసి నన్ను క్షమించు. ఎందుకని? గతంలో జరిగిన తప్పులను పదే పదే తలుచుకుంటూ నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటున్నందుకు దయచేసి నిన్ను నువ్వు క్షమించమని నీ సోల్‌కి నువ్వు చెప్తున్నావన్నమాట. థ్యాంక్ యూ. నన్ను బాధించే ప్రతి పరిస్థితికి, ప్రతి వ్యక్తికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ గాయం వల్లే నాకు ఈ గొప్ప జ్ఞానం వచ్చింది అని. నన్ను నేను మరింత స్ట్రాంగ్‌గా చేసుకోవడానికి మీరొక అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నన్ను నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నాలో ఉన్న నన్నే నేను ఎక్కువ లవ్ చేస్తున్నాను. నా జీవితాన్ని నన్ను పక్క వాళ్ళని ఎదుటి వాళ్ళని కాదు, వాళ్ళ అనుభవాలని కాదు. నాలో ఉన్న థాట్‌ని, నాలో ఉన్న జీవితాన్ని నన్ను నేను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను. లవ్‌తో తీసుకుంటున్నాను నాలో ఉన్న ప్రతి వ్యక్తిని, నాలో ఉన్న ప్రతి గాయాన్ని నేను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఐ లవ్ ఇట్ అని యూ షుడ్ సే ఐ లవ్ యూ. ఇదేం బ్యాడ్ లక్ కాదు. లైఫ్ నీకిచ్చే ఒక గొప్ప ట్రైనింగ్. ఎందుకంటే ప్రతి బాధ తర్వాతే మనిషి ఆలోచనలు మారిపోతాయి. గుర్తుపెట్టుకో. గాయం లేనిదే జ్ఞానం రాదు. ఈరోజు నువ్వు ఫీల్ అవుతున్న పెయిన్ రేపు నేను ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా మార్చి తీరుతుంది. ఏది జరిగినా ఒకరోజు తిరిగి చూసుకున్నప్పుడు అది నా మంచికే జరిగింది అన్న అనుభవం నీకు ఎదురవుతుంది. సో యూ షుడ్ వెయిట్ ఫర్ ద డే. అది ప్రతి పని నీ జీవితంలో ప్రతి అడుగు నీ మంచికే జరుగుతుంది. దాన్ని నయం చేసుకోవడానికి మనకు హోపోనోపోనో ఉంది. హీలింగ్ మెథడ్ ట్రై చేస్తూ నీ జీవితాన్ని మార్చుకోవడానికి ట్రై చేయి. హీలింగ్ చాలా పవర్ఫుల్‌గా పనిచేస్తుంది. ట్రై ఇట్. ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 పదాలు మీ జీవితాన్ని మార్చుకోవడానికి, మీ చేదు అనుభవాలని మీకు పాజిటివ్‌గా కన్వర్ట్ చేసుకోవడానికి యూజ్‌ఫుల్ అవుతాయి. సో ట్రై చేసి చూడండి. అండ్ expansion, make yourself proud. Thank you for watching. Be connected with us. Thank you.